హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ ఏ టు జెడ్ బ్లాగ్స్. నేను మీ ఏలూరు శివ. మేము మొన్న గురు పౌర్ణమి రోజు వ్రతం చేసుకున్నామండి. కానీ ఆ రోజు టైం దొరక్క వీడియో పెట్టలేదు. ఈరోజు అయితే పోస్ట్ చేశాను. కానీ వీళ్ళైతే ఇప్పుడు బంతిపూలు అయితే ఇచ్చారు. కానీ మా వైఫ్కి అయితే బంతిపూలు అయితే సాటిస్ఫాక్షన్ లేదండి. పూజకైతే బంతిపూలు అయితే వాడదు. అలా ముందే తెలుసుంటే మేము బయట నుంచే కొనుక్కుని తీసుకెళ్లే వాళ్ళం. ఇంకంతా వ్రతం అంతా చాలా బాగా జరిగింది. కానీ ఒక బంతిపూలు మాత్రం సాటిస్ఫాక్షన్ మాత్రం అవ్వలేదు. బంతిపూలు ఎప్పుడూ పూజకు పని పెట్టకూడదు, ఓన్లీ మాలలు అల్లుకోవడానికి పనికి వస్తాయి. పూజకైతే మేము ఇప్పుడు పెట్టాం. కానీ మాకైతే ప్రతి ఇయర్ అండి, ఇది థర్డ్ టైము, మూడోసారి మేము వ్రతం చేయించుకున్నాం బాబాది. ప్రతి గురు పౌర్ణమికి మా గురువు గారు మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మేము ఖచ్చితంగా వ్రతంలో పాల్గొంటాం. అందరూ చాలామంది, దాదాపు ఒక 200 మెంబర్స్ దాకా వచ్చారండి. చాలా ఇంకా ఎక్కువే ఉన్నారనుకుంటాను బహుశా. అంతా కూడా బాగా హ్యాపీగా జరిగింది. ఆ షిరిడి సాయినాథుడు ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి, అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇక ఆర్తిస్తుంది మా ఆవిడైతే. ఆ బిందె అయితే లాస్ట్ ఇయర్ అయితే ఒక ఫోటో ఇచ్చారండి, ఈసారి అయితే బిందె ఇచ్చారు. నెక్స్ట్ టైము ఐ థింక్ రాగి చెంబు ఇస్తారనుకుంటా. కానీ ఏదేమైనా కానీ వ్రతంలో అయితే ఖచ్చితంగా కూర్చోవడం జరుగుతుంది. మేము వ్రతం చేసుకుంటాం. ఈయనే మా గురుగారు. చూడండి, చాలామంది వచ్చారు, అందరూ బాబా భక్తులే. చాలా సాటిస్ఫాక్షన్గా అయిందండి పూజ అయితే. మేము మార్నింగ్ 9:30 అలా వెళ్ళాం. 10:30కి స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా మా పక్కనే ఉన్నారు. చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయాలి. మీ అందరూ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.